పెద్దలకి అందరికీ నమస్కారాలు. మీ ముందు మాట్లాడటానికి నాకు ఎటువంటి అర్హత లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏ గుడ్ స్పీకర్ యాక్చువల్లీ అండ్ నాట్ అట్ ఆల్ ఏ పబ్లిక్ స్పీకర్. యాజ్ ఫar as FCI is concerned, I used to propagate అంబేద్కరిజం ఎంటైర్ మా ఎఫ్సిఐలో 2 రాష్ట్రాలు తిరిగాము, కాస్ట్ చేసాము. నా బ్యాక్గ్రౌండ్ అయితే మా 18th సెంచరీలో మా ముత్తాతలు అయితే ఒక ఫెమీన్ వచ్చింది, ఒక దాన్ని ఏమంటారు, ఆ కరువు వచ్చిందండి. అది ఎక్కడి నుంచి అంటే వెస్ట్ బెంగాల్ నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీ వరకు మొత్తం రావడం జరిగింది. ఆ సమయంలో మా తాతయ్య వాళ్ళకి పెద్ద కుటుంబం అయితే అన్నం కూడా లేకపోతే మట్టి నల్లరేగడి మట్టి అనమాట. ఐ హెయిల్స్ ఫ్రమ్ గుంటూరు. ఆ గుంటూరులో ఒక చిన్న గ్రామం. మట్టిని ఉంటే నీళ్లు కలుపుకోవటం, లేకపోతే ఉంటే పెరుగు కలుపుకోవటం, లేకపోతే నీళ్లు కలుపుకొని ఏదో చింతకాయ పచ్చడో లేకపోతే గోంగూర పచ్చడో అవి తిన్న ఫ్యామిలీ నుంచి సర్వైవ్ అవ్వకుండా వచ్చాము. తర్వాత కేవలం అంబేద్కర్ గారి వల్ల ఈరోజు మంచి మంచి యూనివర్సిటీలో చదివాను. ఆయన పెట్టిన భిక్ష వల్లే ఈరోజు ఐఎమ్ స్టాండింగ్ బిఫోర్ యూ జస్ట్ లైక్ దిస్. ఒక్కటి మాత్రం నిజం, కులం అనేది నిజం. బ్రాహ్మణిజం అనేది మేడం గారు, అనురాధ మేడం చెప్పింది 100కు 100%. సార్ చెప్పినట్టు అది బ్రాహ్మిన్స్ అనేది బ్రాహ్మణ్ వర్గానికి మాత్రమే కాదండి, ఇట్ ఈస్ దేర్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా మా మిస్సెస్ వాళ్ళు ఊరుందండి, అది కేవలం ఒక్క పల్లె ఉంటుంది, అక్కివారిపాలెం. అది బట్టిప్రోలుగాను రేపల్లికి మధ్యలో ఉంటుంది. ఈ ఈ బ్రాహ్మణిజం అనేది ఇప్పుడు నౌ స్లోలీ ఎంటరింగ్ ఇంటూ బీసీస్ అనమాట అండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ సోకాళ్ళు అక్కడ ఉన్న అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీ ఏంటంటే కమ్మాస్ కమ్యూనిటీ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ సపోర్టింగ్ ఎస్సీస్ అంటే ఇంకా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందంటే ఎస్సీస్ని ఇంకా సప్రెస్ చేయాలి. ఆ సప్రెస్ చేయాలంటే వాడికి మంది బలం లేదు, ఓన్లీ ధనబలం ఒక్కటే ఉంది. ఆ నేపథ్యంలో ఏం చేస్తున్నారంటే దేర్ ఎంకరేజింగ్ బీసీస్ అంటే సారీ దేర్ ఆల్సో యాక్చువల్లీ దేర్ ఆల్సో అనగబడిన వర్గాలైనా కానీ దే ఆర్ ఎంకరేజింగ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు అమ్మే పొలాలు కూడా వాళ్ళకే అమ్ముతారు, కాస్తో కోస్తో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళకి ఫైనాన్స్ చేస్తారు, నువ్వు కొనుక్కోరా నువ్వే అనేసి. ఈరోజు జరుగుతున్న ఆ బ్రాహ్మణిజాన్ని మనం అరికట్టడం అంటే మనం తెలుసుకోవాలి గ్రౌండ్ రియాలిటీ అది. గుంటూరు జిల్లాలో జరుగుతున్నది కానీ మిగిలిన రాష్ట్రాల్లో. ఇంకొకటి చెప్తాను, మేడం గారు చెప్పింది సాంస్క్రిటైజేషన్. ఎంఎన్ శ్రీనివాసన్ గారు రాసిన బుక్ అది. ఇప్పుడు ఆ బుక్లో ఏం జరుగుతుందంటే సాంస్క్రిటైజేషన్ బ్రాహ్మిన్స్ని చూసి కింద వర్గాలు ఎలా అయితే ఫాలో అవుతున్నారో అదేవిధంగా మన కమ్యూనిటీలో కూడా ఎస్ ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు ఆ సాంస్క్రిటైజేషన్లో వెళ్తూ దే అంటే అంటే మనం వెళ్ళంగానే ఏంటంటే ఐ ఫీల్ లైక్ యూనో అరే మనం ఇంకా ఎస్సీనేరా అన్న సార్ అంటాం వాళ్ళని. ఆ విధంగా తయారవుతుందేమో ప్రస్తుత సమాజం అనేది ఉంది. ఆ నేపథ్యంలో ఈ పుస్తకం యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని ఈ కొన్ని మాటలతో తప్పులుంటే క్షమించండి. థ్యాంక్ యూ 1 and all.